అంటే మామూలు మంగోలియా దేశస్తులు ఇష్టపడి ఎక్కువగా తినేటువంటి మంగోలియన్ చికెన్ మనం తయారు చేస్తాం. మంగోలియన్ చికెన్ ఇప్పుడు దీనికి తగ్గట్టుగా నూనె 2 టేబుల్ స్పూన్లు, మంగోలియన్స్ ఎక్కువగా స్పైస్ తినడానికి ఇష్టపడరు. ఎక్కువగా ఆవిరి మీద ఉడికించినటువంటి నిప్పుల మీద కాల్చేయడం మాంసము కొంచెం స్వీట్ అండ్ ఫ్లేవర్తో ఉన్నటువంటివి వాడతారు. సేమ్ అదే విధంగా మనం ఇండియన్ టచ్ కోసం ఇండియాలో మనం చేస్తున్నాం కాబట్టి ఇండియన్ ఫ్లేవర్కి తగ్గట్టుగా మనం కొద్దిగా స్పైస్నెస్ తగ్గించి స్వీట్నెస్ యాడ్ చేస్తాం. ఇదే బేసిక్. ఇందులో సన్నగా తరిగినటువంటి ఎల్లిపాయలు ఒక 2 స్పూన్లు షార్ప్, తర్వాత అల్లం, లాట్ ఆఫ్ ఆనియన్ క్యూబ్స్గా కట్ చేసినటువంటి ఆనియన్స్ ఎక్కువ వేసుకోండి మీ రుచికి తగ్గట్టుగా. షూట్ చేద్దాం. సో డ్రాగన్ చికెన్ చేసినట్లుగా మనం ఎక్కువ సాసెస్ కూడా వాడతాం. ఏమి వాడడం లెస్ స్పైసెస్. అంటే మరీ స్పైస్ కాదు, అసలు స్పైస్ అనే పదమే వాళ్ళు ఇష్టపడరు. కానీ మనము ఇండియన్ టచ్ కోసం కొంచెం స్పైస్ కోసం మనం గ్రీన్ చిల్లీ యాడ్ చేద్దాం. కొద్దిగా నామినల్గా. ఇప్పుడు మెయిన్ ఇంగ్రీడియంట్ సోయా సాస్. సోయా సాస్ ఎంత ఒక టేబుల్ స్పూన్ సరిపోతుంది. ఒక టేబుల్ స్పూన్ సరిపోతుందా? ఇది ఒక 3, ఎందుకంటే దీనిలో మనం బ్రౌన్ షుగర్ వేస్తున్నాం స్వీట్నెస్ కోసం. ఓకే, ఒక 2 to 3 స్పూన్స్ కంపల్సరీ. దీన్ని బ్రౌన్ షుగర్ అంటారు. ఇది ఎక్కువగా చైనీస్ వంటకాల్లో వాడుతుంటారు. ఆరోగ్యానికి కూడా మంచిది. దీని క్యారమలైజ్ కోసము మనం మంచి కలరు, మంచి స్వీట్ అండ్ ఇప్పుడు మనం గ్రీన్ చిల్లీ పేస్ట్ చేద్దాం. రెండు టేబుల్ స్పూన్స్. ఇది మనకు ఆ స్పైస్ అంతవరకు. అది కూడా మైల్డ్ స్పైస్. యాక్చువల్గా కాంటినెంటల్ డిష్ లాగా అనిపిస్తుంది. యాక్చువల్గా ఇది ఈజ్ నథింగ్ బట్ కాంటినెంటల్ డిష్. ఎందుకంటే ఇది యాక్చువల్గా ఖండాంతరమైనటువంటి రకరకాల దేశాల్లో ఉన్నటువంటి కాంటినెంటల్ డిషెస్ అంటారు. అట్లానే సేమ్ మన మంగోలియా మన దేశానికి చాలా వేల కిలోమీటర్లు ఉంది కాబట్టి ఇది కూడా తీసే వన్ టైప్ ఆఫ్ కాంటినెంటల్ డిష్. చైనా పక్కన ఉంది. ఎస్. సో హై ఫ్లేమ్ పెట్టుకొని కంపల్సరీ వాటన్నిటిని టాస్ చేసుకుంటూ ఉంటారు. టమాటా కెచప్స్ కానీ ఏమి అసలు ఓన్లీ రా ఫ్లేవర్. పెప్పర్ వేద్దాం, వైట్ పెప్పర్. ఇండియన్ టచ్ కోసం అందరూ ఇండియన్స్ ఇష్టపడే జీడిపప్పు వేద్దాం కొద్దిగా. ఆప్షనల్ మాత్రమే. ఒరిజినల్ మంగోలియాలో జీడిపప్పు వాడరు. మనం ఇండియన్ టచ్ కోసం కొంచెం జీడిపప్పు వేస్తాం. మన దగ్గర డిషెస్ చాలా తక్కువ కదా దొరికేది. అవునా? మామూలుగా అయితే ఇప్పుడు చిల్లీ చికెన్ 65 ఆ 3 రకాలు దొరుకుతుంటాయి. ఇంకొంచెం స్టార్ హోటల్స్లో డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ ఉంటాయి. మల్టీ కుజిన్ రెస్టారెంట్లో 5 స్టార్ హోటల్స్లో అన్ని రకాలు దొరుకుతాయి. సాస్ తిక్కబడిందా? సాస్ తిక్కబడిన తర్వాత మనము ఇది చేద్దాం. ఇప్పుడు సాస్ తిక్కబడింది. ఇప్పుడు మనం మంగోలియన్ చికెన్ కోసం తయారు చేసినటువంటి స్లైస్ చికెను, ఇప్పుడు ఇండియన్ టచ్ కోసము కలర్ మిర్చి మీకోసం స్పైస్ యాడ్ చేస్తున్నాను. యాక్చువల్గా ఈ మంగోలియన్ చికెన్లో స్పైస్ ఉండదు. మీకోసం ప్రత్యేకంగా ఇది వేస్తున్నాను. అకార్డింగ్ టు యూ కొంచెం గ్లేజ్ కోసము టమాటా కచ్చప్ వేస్తాను. స్వీట్ని స్పైసీ బ్యాలెన్స్. yes you are right, absolutely. మంగోలియన్ ఫ్లేవర్ మిస్ అవ్వట్లేదు. అట్ ది సేమ్ టైం ఆ ఫ్లేవర్ మీ ఫ్లేవర్ కోసం కొంచెం టచ్ చేస్తున్నాను. ఇవన్నీ స్కిప్ చేయడమే. ఇస్ ద కాంటినెంటల్ డిష్ కి స్ప్రింగ్ ఆనియన్స్ గార్నిష్ చేస్తాను. అది ప్యూర్గా ఇట్లా గ్రేవీతోనే ఉంటేనే బాగుంటుందా లేకపోతే డ్రై అవుతుంది? ఇది సెమీ గ్రేవీతో దించేస్తాం. మనం డిష్ అవుట్ చేసినప్పుడు గట్టి పడిపోయింది, డ్రై అవుతుంది. రైట్, స్టవ్ ఆఫ్ చేద్దాం.